ఇండియా చరిత్రలో 8 డిసెంబర్ అనే తేదీ ఒక శక్తివంతమైన నాయకుడి జన్మదినాన్ని గుర్తుచేస్తుంది. విజ్ఞానంతో, పరిపాలనా పటిమతో సామ్రాజ్యాన్ని శిఖరాలకు తీసుకెళ్లిన మరాఠా సామ్రాజ్య 8వ పేష్వా బాలాజీ బాజీరావు అందరూ ప్రేమగా పిలిచిన నానాసాహెబ్ గురించి తెలుసుకుందాం ఈరోజు. 1720 డిసెంబర్ 8 మహారాష్ట్రలోని శనివార్ వాడలో జన్మించిన నానాసాహెబ్ మహాయోధుడు బాజీరావు ఒకటి మరియు కాశీబాయి పెద్ద కొడుకు. పిల్లనాటి నుండే పరిపాలనా నైపుణ్యం, కీలక నిర్ణయాలు తీసుకునే ధైర్యం, మరాఠా సంప్రదాయాలపై గాఢమైన ప్రేమ ఆయనలో స్పష్టంగా కనిపించేవి. 1740లో బాజీరావు మరణంతో కేవలం 20 ఏళ్ల వయసులోనే నానాసాహెబ్ పేష్వా అయ్యాడు. యువ వయసులోనే నాయకత్వం చేపట్టిన ఆయన చూపించిన పరిపాలనా దార్దృష్టి సామ్రాజ్యానికి మరింత బలపరించింది. నానాసాహెబ్ కాలంలో మరాఠా సామ్రాజ్యం దక్షిణం నుండి ఉత్తరం వరకు, తూర్పు నుండి పశ్చిమం వరకు విస్తరించింది. తక్కువ యుద్ధాలు, ఎక్కువ దౌత్యం. ఈ ఫార్ములాతో ముఘల్ సామ్రాజ్యాన్ని బలహీనపరిచారు. బెంగాల్, అవధ్, రాజస్థాన్ ప్రాంతంలో మరాఠా ప్రభావం పెరగడానికి ఆయన చేసిన కృషి చరిత్రలో ప్రత్యేకంగా స్థానం సంపాదించింది. యుద్ధాలతో మాత్రమే కాకుండా పరిపాలనలో కూడా ఆయన అద్భుత ఫలితాలు చూపించాడు. ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు, పన్నుల విధానంలో మార్పులు, వ్యాపారాన్ని ప్రోత్సహించే నిర్ణయాలు, ఈ చర్యలతో మరాఠా ఆర్థిక వ్యవస్థ బలపడింది. షాంటాజీ పంత్ న్యాయవ్యవస్థను ఆధునికీకరించాడు. నీటి పరిపాలన పనులు ఉత్సాహం ఇవ్వడం ఆయన పాలనలోనే జరిగింది. నానాసాహెబ్ కాలం పూణే నగరానికి సువర్ణ యుగంగా గుర్తించబడింది. కళలు, సాహిత్యం, సంగీతం అన్నీ అత్యున్నత స్థాయికి చేరాయి. పూణేను మరాఠా సామ్రాజ్య సంస్కృతికి రాజధాని తీర్చిదిద్దిన వ్యక్తి నానాసాహెబ్. ఆయన పాలనలోనే ఉత్తర భారత రాజకీయాల్లో మరాఠాలు పెద్ద శక్తిగా ఎదిగాయి. అహ్మద్ షా అబ్దాలీ ఎదుగుదలతో ఉత్తర భారతదేశం అస్థిరంగా మారింది. మరాఠా దళాలు తరచూ ఉత్తర ప్రాంతాల్లో జోక్యం చేసుకోవాల్సి వచ్చేది. ఇదే తరువాత 1761 నుండి 3 పానిపట్ యుద్ధానికి దారితీసింది. కానీ ఆ సమయంలో నానాసాహెబ్ జీవించలేకపోవడం మరాఠాల దౌర్భాగ్యం. 1761లో తాను కష్టపడి నిర్మించిన సామ్రాజ్యం పానిపట్లో భారీ నష్టాలు చవిచూసిన బాధను తట్టుకోలేక నానాసాహెబ్ కన్నుమూశారు. అయితే ఆయన చూపించిన పరిపాలన దక్షత, సామ్రాజ్య నిర్వహణ, సాంస్కృతిక అభివృద్ధి ఇవన్నీ ఈరోజు చరిత్రకులకు స్మరించే గొప్ప వారసత్వం. 8 డిసెంబర్ నానాసాహెబ్ జన్మదినం మరాఠా సామ్రాజ్య సువర్ణ యుగాన్ని గుర్తు చేసే విశేషమైన రోజు. ఈరోజు మనం బాలాజీ బాజీరావు గారి సేవలను స్మరించుకుంటున్నాం. ఇలాంటి గొప్ప భారతీయులు గురించి మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.